అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి వెనుదన్నుగా ఉన్న ఓట్లు ఆ పార్టీ 2014 ఎన్నికల్లో చూసుకున్నా, 2019లో చూసుకున్నా, ఈవెన్ అత్యంత దారుణంగా ఓడిపోయిన 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓట్ బ్యాంకే కీలకం. జగన్మోహన్ రెడ్డి గారంటే పర్టికులర్గా కొన్ని వర్గాల్లో మోర్ దాన్ 70% ఓట్లు ఉంటాయి. మహిళల్లో అయితే అంతకన్నా ఎక్కువే ఉంటాయి, 2-3% ఎక్కువ ఓట్లే ఉంటాయి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో కూడా మహిళలకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఈవెన్ ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ కాలేజీల ఖాతాల్లో వేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా తల్లుల ఖాతాల్లో వేశారు. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉమెన్ ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో, మహిళల ఖాతాల్లోనే వేశారు. అలాగే వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడం కానీ ఇవన్నీ అంటే ఆయన మ్యాక్సిమం ప్రయారిటీ ఇచ్చారు తన పథకాల్లో. ప్లస్ బయట పురుషులు అనేసరికి గ్రామీణ ప్రాంతాల్లో బయటికి వెళ్ళినప్పుడు ఒక 4-5 కలిసి మాట్లాడతారు, ఒక సారాంశం వస్తుంది, ఒక మౌత్ టాక్ వస్తుంది. కానీ మహిళలు అలా బయటికి వెళ్ళి రాజకీయం మాట్లాడేది తక్కువ. వైసీపీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేశారో దాన్నే ఎక్కువ నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీటింగుల్లో చెప్పారో దాన్నే ఎక్కువ నమ్ముతారు. సో మా జగన్ అన్న నాకు డబ్బులు వేస్తున్నాడు, మా జగన్ అన్న 4 మంచి మాటలు చెప్తున్నాడు అనే ట్రాన్స్లో రియాలిటీ షోలో ఎక్కువగా ఉంటారు. అదే ఇంట్లో పురుషులు మాత్రం బయటకు వెళ్తుంటారు కాబట్టి బయట 5-6 కొంత డిస్కషన్ జరుగుద్ది, పొలిటికల్ డిస్కషన్స్లో పాల్గొంటారు కాబట్టి మంచో చెడో తెలుసుకోగలుగుతారు. కాకపోతే అభిమానాన్ని చంపుకోలేరు, అది వేరే విషయం. అంటే మహిళల్లో అవగాహన లేకపోవడం వల్ల మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండేది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమేణా మహిళల్లో ఓట్ బ్యాంక్ కోల్పోతున్నారు. అసలు 2024 ఎన్నికల్లో అంత దారుణంగా దెబ్బతినడంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న మహిళల ఓట్లు కూడా ఎందుకు పడలేదు? ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ పేరు మీద ఇచ్చారే, మరి ఎందుకు పడలా? వాళ్ళు ఆశించినట్టు మహిళల ఓట్లు ఎందుకు పడలేదంటే ఆయన ఇంట్లో జరిగిన డిస్టర్బెన్స్. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వేసిన రాజకీయ అడుగులు షర్మిల గారికి సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పతనం అవడానికి దారితీశాయి. ఎంతో కొంత ఒక 1%, 2% అయినా సరే, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రాకపోయినా, షర్మిల గారికి ఓట్లు రాకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లు పడకుండా చేయడంలో షర్మిల గారు కొంత. ప్లస్ అంటే తల్లిని చెల్లిని తరిమేశారు, తల్లితో జల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి, ఇవంతా కూడా హైలైట్ చేయడంలో టీడీపీ వాళ్ళు సక్సెస్ అవ్వడం, అది చాలా వరకు నమ్మడంతో అది మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ కాస్త తగ్గించింది. సరే, ఎన్నికలు అయిపోయాయి, దారుణంగా ఓడిపోయారు, విపక్ష పాత్రలో ఉన్నారు. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి, పోయిన ఓట్ బ్యాంక్ని మళ్ళీ రప్పించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నం చేయట్లా. అమరావతి అంటే నచ్చకపోతే రాజధాని మీద కామెంట్ చేయొచ్చు, అమరావతి అభివృద్ధి విషయంలో కామెంట్ చేయొచ్చు, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల విషయంలో కామెంట్ చేయొచ్చు, లేదా చూసి చూడనట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళ యాంకర్ని, ఒక జర్నలిస్ట్ని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని, మరో వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య చర్చ పెట్టి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి మీరు అమరావతి మహిళలను తిట్టండి, అమరావతి వేశ్యల రాజధాని అనండి అని అనడం రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వర్గంలో ఉన్న ప్రజలకు నచ్చలేదు. ఎంతైనా అమరావతి అంటే రాజధాని. సో రాజధాని ప్రాంతంతో ఎంతో కొంత మనోభావాలు కట్టుబడి ఉంటాయి. ఆ మనోభావాలను కూడా ఖాతరు చేయకుండా సో ఆ రాజధాని ప్రాంత మహిళలను చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తగిలాయి. సో ఆ వ్యాఖ్యల కారణంగా వైసీపీ గ్రాఫ్ చాలా ఎక్కువ పడిపోయింది. ఇలా జరుగుతున్న సంఘటనలు వరుసగా వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ ఉన్న క్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి మీద మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీని మరింత దిగజార్చాయి. ఈ 3 రోజుల్లో సోషల్ మీడియాలో ఇంట బయట వైసీపీని మహిళల్లోనే తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయ శత్రుత్వం మాత్రమే, వాళ్ళకి రాజకీయ విరోధం మాత్రమే ఉంది. తరతరాలుగా వాళ్ళు ఏమీ శత్రువులు కాదు, కుటుంబ తగాదాలు, ఫ్యాక్షన్ తగాదాలు ఇంకేమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ భార్యాభర్తల బంధాన్ని, వాళ్ళ కుటుంబ వ్యవహారాలని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు హద్దులు దాటారు. దాన్ని వైసీపీ వాళ్ళు ఖండించకపోగా దాన్ని సమర్థించుకుంటూ పదే వాళ్ళ మీడియాలో ఆయనకు మద్దతుగా నిలబడుతున్నారు. అమరావతి వ్యాఖ్యల విషయంలో కూడా వైసీపీ మీడియా చేసిన తప్పదే. అరే మా వాళ్ళు నోరు జారారు, తప్పు మాట్లాడారు, అట్లీస్ట్ మనమైనా పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకొని మహిళల మనోభావాలను మేము కించపరచం, క్షమాపణ చెప్తాం అవసరమైతే అనలేదు. ఈవెన్ ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో కూడా. సో అందుకే ఈ ఓవరాల్ జరుగుతున్న ఇన్సిడెంట్ల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలతో పోలిస్తే మహిళల్లో
కొంత ఓటింగ్ పర్సంటేజ్ కోల్పోయే ఉండొచ్చు. ఒక 4-5% అయినా సరే మహిళల్లో తగ్గే ఉండొచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి 39.5% ఓట్లు వచ్చాయి. అందులో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. ఎందుకంటే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా సంక్షేమం ఎక్కువ ఇస్తారనే ఆశతో, ఒకవేళ ఓటు వేయకపోతే ఎక్కడ ఏం కట్ చేస్తారో, ఎక్కడ ఏం చేస్తారో వీళ్ళు అధికారంలోకి వస్తే అనే భయంతో, భయము, ఆశ, రకరకాల భావాల కారణంగా వాళ్ళు ఓట్లు వేశారు. సో ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు. మళ్ళీ పోయిన నమ్మకాన్ని గెలుచుకోవాలి అంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. పాజిటివ్ పాలిటిక్స్ వదిలేసి బెదిరింపులు, బూతులు, వ్యక్తిత్వ హననం చేయడం, ఇదంతా ఈ ఫార్ములాస్నే వైసీపీ నమ్ముకుంటుందన్నమాట. సో ఆ కారణంగా మహిళలు అయితే ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్ బ్యాంక్ సాధారణంగా క్రియేట్ అవుద్ది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. కాబట్టి కొంత ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది జనంలో. ఆ పెరిగిన దాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఆ పార్టీ వెళ్ళాల్సిన దారి, చేయాల్సిన రాజకీయ విధానాలు ఇవి అయితే కావు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా వైసీపీకి అనుకూలంగా మారదు కదా, అటే వెళ్ళిపోద్ది మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు మరీ కుటుంబాల జోలికి, వ్యక్తిత్వాల జోలికి వెళ్ళడం లేదు. ఒకప్పుడు వెళ్ళేవాళ్ళేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది కూడా ఒక హద్దుల్లోనే ఉండేవాళ్ళు తప్ప మరీ వెచ్చలవిడిగా సోషల్ మీడియాలో విశృంఖలంగా వెళ్ళేవాళ్ళు కాదు. కొన్ని లిమిట్స్ ఫాలో అయ్యేవాళ్ళు. కానీ వైసీపీలోనే అవి ఉండట్లేదు. అందుకే భారీగా ఓట్ల శాతం కోల్పోయే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.